2025వ సంవత్సరం ఉత్తమ పురుష క్రీడాకారుడు నీరజ్ చోప్రా. నీరజ్ 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించి భారతదేశ కీర్తి పతాకను రెపరెపలాడించారు. 2025వ సంవత్సరం ఉత్తమ మహిళా క్రీడాకారిణి పారుల్ చౌదరి. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్, 5000 మీటర్ల పరుగు విభాగాల్లో పారుల్ 2025వ సంవత్సరంలో అద్భుతంగా రాణించారు. పగటి, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు ఏ ప్రాంతంలో గరిష్టంగా ఉంటుంది? ఉష్ణ ఎడారి వాతావరణంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల వ్యత్యాసం గరిష్టంగా ఉంటుంది. సుమారు 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు తేడా ఉండవచ్చు. పగటి వేళ 40 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. రాత్రి వేళ 5 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. లోక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? లోక్ ఓఎస్ అనేది వెబ్, మొబైల్ ప్లాట్ఫామ్. స్వయం సహాయక బృందాలు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కార్యకలాపాల డిజిటలైజేషన్ కోసం దీనిని వాడుతున్నారు. ఎస్హెచ్జీలు, గ్రామ సంఘాలు, క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్లు సభ్యుల నమోదు ఆమోదం కోసం వెబ్ అప్లికేషన్ను వాడుతున్నారు. సిబిఓల కార్యకలాపాల కోసం మొబైల్ అప్లికేషన్ను వాడుతున్నారు. ఇది భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన విప్లవాత్మక డిజిటల్ ప్లాట్ఫామ్. దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద దేశవ్యాప్తంగా ఇది అమలవుతున్నది. గర్భస్థమాయన పోలిన పరికరం సిద్ధం. ఐఐటి బాంబే, NIRRCH శాస్త్రవేత్తలు అద్భుతమైన విజయం సాధించారు. గర్భవతి గర్భంలో ఏర్పడే అవయవం మాయను కృత్రిమంగా తయారు చేశారు. దీనిని ఆంగ్లంలో ప్లాసెంటా ఆన్ చిప్ అంటారు. ఇది సూక్ష్మ ద్రవ ప్రవాహ సాంకేతికత ఆధారంగా రూపొందించిన పరికరం. ఇది నియంత్రిత ప్రయోగశాల వాతావరణంలో మానవమాయ పనితీరును అనుకరిస్తుంది. గర్భధారణ సమయంలో తల్లికి, గర్భాశయంలో పెరుగుతున్న బిడ్డకు అనుసంధానంగా ఏర్పడే తాత్కాలిక అవయవమే మాయ. గర్భిణి గర్భంలో ఏర్పడే మాయ యొక్క ముఖ్య విధులు ఏమిటంటే, తల్లి శరీరం నుండి బిడ్డకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. బిడ్డ రక్తంలోని వ్యర్థ పదార్థాలను, కార్బన్ డైఆక్సైడ్ను తిరిగి తల్లి రక్తంలోకి పంపి శుద్ధి చేస్తుంది. గర్భధారణ సజావుగా జరగడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి శరీరం నుంచి ఈ మాయ కూడా బయటకు వచ్చేస్తుంది. ముంబైకి చెందిన పరిశోధకులు తయారు చేసిన ప్లాసెంటా చిప్ ఎలా పనిచేస్తుందంటే, నిజమైన మాయ యొక్క ముఖ్యమైన విధులను అనుకరిస్తుంది. ప్లాసెంటా ఆన్ చిప్ పరికరం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే, గర్భధారణకు సంబంధించిన పరిశోధనలను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. కొత్త ఔషధాల భద్రత, ప్రభావాలను పరీక్షించవచ్చు. జీవ వైద్య పరిశోధనల్లో జంతువులపై జరిపే ప్రయోగాలపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను ముందుగానే అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది. ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలపై మెరుగైన పరిశోధనలు చేయవచ్చు. అయితే ఇది నేరుగా చికిత్స చేసే పరికరం కాదు, కానీ గర్భధారణకు సంబంధించిన పరిశోధనలను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ప్లాసెంటా ఆన్ చిప్ సాంకేతికతకు పేటెంట్ దాఖలు చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రాజధాని నగరం కాన్బెర్రా. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా? కాన్బెర్రా. ఆస్ట్రేలియాలో పెద్ద నగరం సిడ్నీ. సిడ్నీ ఇస్ ద బిగ్ సిటీ ఇన్ ఆస్ట్రేలియా. బలం యొక్క SI ప్రమాణం న్యూటన్. ద SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్. దీని సంకేతం N. ఇట్స్ సింబల్ ఈజ్ N. బలం ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. సూర్యరశ్మి ద్వారా మానవ శరీరంలో తయారయ్యే విటమిన్ ఏది? Which vitamin is produced in human body by sunlight? విటమిన్ D. దీనినే సూర్యకాంతి విటమిన్, సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. నవ్వించే వాయువు ఏది? Which gas is known as laughing gas? నైట్రస్ ఆక్సైడ్. దీనిని వైద్య రంగంలో మత్తుమందుగా నొప్పిని తగ్గించడానికి వాడతారు. ఇట్ ఈజ్ ఎ సెడేటివ్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ పెయిన్. అంగారక గ్రహం అని దీనిని అంటారు. కుజగ్రహం. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ రెడ్ ప్లానెట్? మార్స్. సూర్యుని నుంచి 4వ స్థానంలో కుజగ్రహం ఉంటుంది. మార్స్ ఈజ్ ద 4th ప్లానెట్ ఫ్రమ్ సన్.
గ్రహాన్ని అంగారక గ్రహం అని ఎందుకంటారు? వై మార్స్ ఈస్ కాల్డ్ రెడ్ ప్లానెట్? కుజగ్రహం ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఎర్రగా కనిపిస్తుంది. ఇట్స్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ ఇన్ ఐరన్ ఆక్సైడ్ మినరల్స్. వై ఎర్త్ ఈస్ కాల్డ్ బ్లూ ప్లానెట్? ఓవర్ 71% of the surface of the earth is covered by oceans and lakes. When viewed from space, this water reflects sunlight and gives blue appearance. So it's called blue planet. నీలి గ్రహం అని దేనిని అంటారు? భూమి ఉపరితలం 71% మేరకు సముద్రాలు సరస్సులతో నిండి ఉంది. ఈ నీటిపై పడిన సూర్యకాంతి ప్రతిఫలించడం వల్ల అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమి నీలం రంగులో కనిపిస్తుంది. ఉదయతార, సాయంతార. శుక్రగ్రహం సూర్యునికి దగ్గరగా ఉంటుంది. సూర్యోదయానికి ముందు తూర్పు దిశలో ప్రకాశవంతంగా కనిపించే శుక్రగ్రహాన్ని ఉదయతార అని అంటారు. సూర్యాస్తమయం తర్వాత పడమర దిశలో ప్రకాశవంతంగా కనిపించే శుక్రగ్రహాన్ని సాయంతార అంటారు. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. దీస్ టర్మ్స్ యూజువల్లీ రిఫర్ టు ది planet Venus. Venus is called a morning star when it shines brightly in the east just before sunrise. Venus is called an evening star when it shines in the west just after sunset. జాతీయ గీతం రచయిత ఎవరు? జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. Who wrote the national anthem of India? జనగణమన was written by Rabindranath Tagore. గంగా నది, రివర్ గంగా. భారతదేశంలో అత్యంత పొడవైన నది గంగా నది. ఇది హిమాలయ నదుల్లో ఒకటి. రివర్ గంగా ఇస్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. గంగా ఈజ్ వన్ ఆఫ్ ది హిమాలయన్ రివర్స్. నీటి మరుగు స్థానం సాధారణ వాయుపీడనం వద్ద 100 డిగ్రీల సెల్సియస్. నీటి ఘనీభవ స్థానం 0 డిగ్రీల సెల్సియస్. నీటి త్రిగుణ బిందువు 0.01 డిగ్రీల సెల్సియస్. టెలిఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ గ్రాహం బెల్. మిస్టర్ వాట్సన్, కమ్ హియర్, ఐ వాంట్ టు సీ యూ. టెలిఫోన్ ద్వారా పంపబడిన తొలి స్పష్టమైన వాక్యంగా ప్రసిద్ధి చెందిన వాక్యం ఇదే. 1876 మార్చి 10న గ్రాహం బెల్ తన సహాయకుడు థామస్ వాట్సన్తో ఈ మాటలు చెప్పారు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే లోహం పాదరసం. థర్మామీటర్లు, బారోమీటర్లు, విద్యుత్ పరికరాలు, లైటింగ్, దంతవైద్యం, రసాయన పరిశ్రమలు, ప్రయోగశాలలతో పాటు ఆధ్యాత్మిక రంగంలో కూడా పాదరసాన్ని వాడతారు. సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహం బుధుడు. సూర్యుడి నుండి 1వ గ్రహం బుధుడు. నాసా మిషన్లు 1974, 75, 2011, 2015 మధ్యకాలంలో అధ్యయనం చేశాయి. విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ ద యూనివర్సల్ డోనర్? సార్వత్రిక రక్తదాత అని ఏ బ్లడ్ గ్రూప్ని పిలుస్తారు? ఓ నెగిటివ్. ఓ నెగిటివ్ రక్తం సార్వత్రిక దాత ఎందుకు అయింది? దీనిలో ఏ, బి, ఆర్హెచ్ యాంటిజెన్లు ఉండవు. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో ఈ రక్తాన్ని దాదాపు అన్ని బ్లడ్ గ్రూపుల వరకు ఇవ్వవచ్చు. అన్ని బ్లడ్ గ్రూపుల రక్తాన్ని స్వీకరించగలిగే బ్లడ్ గ్రూప్ ఏదైనా ఉందా? ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అన్ని రకాల బ్లడ్ గ్రూపుల రక్తాన్ని తీసుకోగలదు. మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? మూత్రపిండాలు. భారతదేశ తొలి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భూమి వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏది? నైట్రోజన్. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ జపాన్? జపాన్ కరెన్సీ ఏమిటి? యెన్. అతిపెద్ద ఎడారి ఉన్న ఖండం ఏది? విచ్ కాంటినెంట్ హ్యాస్ ద లార్జెస్ట్ డిజర్ట్? అంటార్కిటికా. మొక్కల్లో ఏ భాగం కిరణజన్య సంయోగ క్రియను జరుపుతుంది? ఆకు. విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ కండక్ట్స్ ఫోటోసింథసిస్? లీఫ్. ప్రకృతిలో లభించే అత్యంత కఠినమైన పదార్థం వజ్రం. వాట్ ఈస్ ద న్యాచురల్ హార్డెస్ట్ సబ్స్టాన్స్? డైమండ్. గురుత్వాకర్షణ శక్తి నియమాన్ని కనుగొన్నది ఎవరు? న్యూటన్. హూ డిస్కవర్డ్ గ్రావిటీ? న్యూటన్.
భారతదేశ జాతీయ జంతువు ఏది? పులి. విచ్ ఈస్ ది నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? టైగర్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CPU? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్? పసిఫిక్ ఓషన్. శ్వాసక్రియకు అవసరమైన వాయువు ఏది? ఆక్సిజన్. విచ్ గ్యాస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రెస్పిరేషన్? ఆక్సిజన్. భారతదేశ తొలి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? జవహర్లాల్ నెహ్రూ. తాజ్మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రాలో. ద తాజ్మహల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆగ్రా. ఉష్ణోగ్రతను కొలిచే సాధనం థర్మామీటర్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్? థర్మామీటర్. తొలి ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? గ్రీస్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్? గ్రీస్. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? గురుడు. విచ్ ఇస్ ది లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్? జూపిటర్. ఏ రాష్ట్రాన్ని భారతదేశ సుగంధ ద్రవ్యాల తోట అంటారు? కేరళం. విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా? కేరళం. విద్యుత్ ప్రవాహం యొక్క ప్రమాణం ఏమిటి? ఆంపియర్. వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్? ఆంపియర్. సౌర కుటుంబంలో ఏ గ్రహం చుట్టూ వలయాలు ఉన్నాయి? శని గ్రహం. విచ్ ప్లానెట్ హ్యాస్ రింగ్స్ అరౌండ్ ఇట్? సాటర్న్. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? తొడ ఎముక. విచ్ ఈస్ ది లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఫెముర్. అత్యుత్తమ విద్యుద్వాహక లోహం ఏది? వెండి. విచ్ మెటల్ ఈస్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? సిల్వర్. భారతదేశ జాతీయ పుష్పం ఏది? తామర పువ్వు. వాట్ ఈస్ ది నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? లోటస్. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఎక్కువ కారణం ఏ వాయువు? కార్బన్ డయాక్సైడ్. విచ్ గ్యాస్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్ ద మోస్ట్? కార్బన్ డయాక్సైడ్.